కథ పేరు అపరోక్షం. ఈ కథ జాగృతి 2021 దీపావళి కథల పోటీలో ఎంపికైంది. గోపాలరావు గారి భార్య సుభద్ర గారికి గుండె సంబంధమైన సర్జరీ జరిగిందని తెలిసింది. తిరుపతిలో ఉన్న రోజుల్లో గోపాలరావు గారి కుటుంబంతో మాకు మంచి స్నేహం ఉండేది. ఆమెను చూసి రావాలని అనుకున్నాం. రైలు ఎక్కిన దగ్గర నుంచి ఆ రోజుల్లోకి మనసు ప్రయాణం అయిపోయింది. అప్పట్లో ఇంటికి వచ్చేపోయే అతిథులతో ఉక్కిరిబిక్కిరిగా ఉన్న ఆ నేల, గాలి, ఆ కొండలు జ్ఞాపకం వస్తే మనసు ఒక మధురమైన భావంతో నిండిపోతుంది. రైల్లో పెద్దగా జనం లేరు. బెర్త్ మీద అలా కూర్చుని మా వారు నేను ఎవరికి వాళ్ళం తిరుపతి జ్ఞాపకాల్లో మునిగిపోయాం. సుధా, నువ్వు ఎప్పుడు అంటుండేదానివి కదూ, ఆవిడ పిల్లల్ని మరీ అపురూపంగా చూసుకుంటున్నారని. ఉన్నట్టుండి మా వారు అన్నారు. ఆలోచనలోంచి బయటపడి అవునన్నాను. ఆయన ఒక్క క్షణం ఆగి, నీకు తెలుసా, మొదటిసారి నాకు ముంబై బదిలీ అయినప్పుడు ఎంత బెంగపడ్డానో. నాకంటే అమ్మా నాన్నలైతే మరీను. పెళ్ళి కూడా కాలేదు. తోడు లేకుండా ఒంటరిగా ఎలా పంపాలని అమ్మకి బెంగ. ఇంటికి ఒక్కడిని. తాతయ్య నానమ్మలైతే ఉద్యోగమే మానేమన్నారు. తాతయ్య ఆరోగ్యం బాగోలేదు. నేను అంత దూరం వెళ్ళిపోతే ఆయన చూడాలనుకుంటే వెంటనే రాగలనో లేదో అని ఆయన దిగులు. ఏదో ఆలోచిస్తూ చెప్తున్నారాయన. ఈ విషయం ఎప్పుడు చెప్పలేదే, ఇంతకీ ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది? కారణం ఉంది. సుభద్ర గారు పిల్లల కోసం బాగా దిగులు పడిపోయారట. అదే ఆమె అనారోగ్యానికి కారణమని గోపాలరావు గారి నమ్మకం. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. పెళ్ళిళ్ళై తండ్రులు కూడా అయ్యారు. పిల్లలతో చిన్నప్పటి సాన్నిహిత్యం ఎప్పుడు కావాలంటే దొరుకుతుందా? నిజమే, సుభద్ర గారి మనస్తత్వం తెలిసినదే. ఏ తల్లి పిల్లల్ని అంతలా ప్రేమించదనుకుంటాను. ప్రతి క్షణం ఆ పిల్లల వెనుక ఆమె. వాళ్ళు అలాగే ఉండేవారు. ఆ ప్రేమ పిల్లల భవిష్యత్తుకి సంకెళ్ళు వేయటమో లేదా ఆమెకు నిరాశ మిగల్చడమో జరగదు కదా అనుకునేదాన్ని. అదే నిజమైందన్నమాట. ఆమె ఎప్పుడు ప్రశాంతంగా ఉండేది. ఇల్లు పిల్లలు, మధ్య మధ్య గుడి ప్రవచనాలు. ఇదే ఆమె లోకం. ఫంక్షన్లు అంటూ ఎటు వెళ్ళదు. సినిమాలు చూడదు. ఒకే దీక్షగా తనదైన చిన్న ప్రపంచం. ముఖంలో ఒక సంతృప్తి. నా అభిరుచులు, ప్రయాణాలు, స్నేహితులు ఆమెకు ఆశ్చర్యంగా ఉండేవి. తన గుడికి వెళ్తూ నన్ను రమ్మనేది. ఆస్తికత్వం నాస్తికత్వం ఏది లేకపోయినా ఆమెతో కాసేపు గడిపేందుకు వెళ్తుండేదాన్ని. ఒకరోజు రామాలయంలో ప్రవచనం ఏదో జరుగుతోంది. చుట్టూ ఉన్న జనాన్ని చూస్తూ మధ్య మధ్య పక్కనున్న సుభద్ర గారిని గమనిస్తున్నాను. ఆమె వినటంలో పూర్తిగా లీనమైపోయింది. కార్యక్రమం అయ్యి వస్తుంటే మన వాళ్ళనుకున్న వాళ్ళతో అనుబంధాలు జీవితం పట్ల మమకారాన్ని కలిగిస్తాయి. అవి లేకపోతే జీవితానికి అర్థమే ఉంటుంది. బంధాల పట్ల వ్యామోహం పెంచుకోకుండా ప్రపంచాన్ని పరోక్షంగా మాత్రమే చూడాలని, అలా చూడడంలోనే జీవన సాఫల్యం దొరుకుతుందని చెప్పారు. కానీ అది సాధ్యమేనా సుధా అంటే ఆవిడ. ఏమో, నా ప్రపంచం పెద్దది. అందుకే ఆ సాధ్యాసాధ్యాల గురించి అంతగా పట్టించుకోను. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పనే లేదు నేను. మనిషి జీవితంలో ప్రత్యక్ష పరోక్ష అనుభవాలే కాకుండా అపరోక్ష అనుభవం అంటూ ఒకటి ఉందని చెప్పారు. అపరోక్షం అనే మాటని మొదటిసారిగా విన్నాను. చక్కని ఉదాహరణ కూడా చెప్పారు. నిద్ర తాలూకు అనుభవం నిద్రపోయే సమయంలో తెలియకపోయినా ఆ తర్వాత అది శరీరానికి మిగిల్చేదే అపరోక్ష అనుభవం అని చెప్పారు. జాగ్రత్తగానే విన్నాను, కానీ అదేమిటో సరిగ్గా పట్టుకోలేకపోయాను. ఇల్లు చేరే వరకు ఆమె మాట్లాడుతూనే ఉంది. కుటుంబాన్ని దాటి అందరినీ నా వాళ్ళని చేసుకోగలను, కానీ అంటి ముట్టనట్టు బతకడం నాకు చేత కాదు. చెప్తుంటే ఆమె గొంతు రుద్ధమైంది. జీవితం చుట్టూ ఎంత బలంగా అనుబంధాలని పెనవేసుకుంటోందో. సున్నిత మనస్కురాలు. కుటుంబ బంధాలను దాటి మరో వ్యాపకం ఏదో కల్పించుకోవాల్సిందే. ఆమె ధోరణి మార్చుకోకపోతే ముందు ముందు మరింత నలిగిపోతుంది. ఆమెతో ఈ విషయాలు గట్టిగా చెప్పాలనుకున్నాను. రైలు దిగి హోటల్లో స్నానాదులు ముగించుకుని బైరాగి పట్టి వెళ్ళాం. కాఫీలు కాసిన కబుర్లు అయ్యాక గోపాలరావు గారు అన్నారు, అన్నింటికీ బెంగంటుంది. 60 దగ్గరికి వచ్చినా ఇంకా పెద్దరికం రాలేదు. పిల్లలు దగ్గరగా ఎదురుగా ఉండాలంటుంది. అది అయ్యే పనైనా శుభ్రంగా చదువుకున్నారు. వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ప్రపంచం అంతా ఒక చిన్న గ్రామం ఇప్పుడు. దేశంలోనే మన ఎదురుగానే పిల్లలు ఉండాలని కోరుకోవడం ఎంతవరకు తెలివైన పని? ఎదురుగా ఉంటే వాళ్ళ జీవన శైలి, ఆ వేగం చూసి తట్టుకోగలదా? ఇవన్నీ మనకు అనుగుణంగానే మారుతూ వచ్చిన పరిస్థితులు. మీరైనా చెప్పండి. ఆయన మాటలకి దెబ్బతిన్నట్టు చూసినామే. భలేవరే,
పిల్లల కోసం తాపత్రయపడటం అమ్మలకి సహజమేనండి అంటూ లేచాను. నా వెనకే ఆమె. ఇద్దరం వంటింటి గుమ్మం దాటి పెరటి వైపు మొక్కల్లోకి నడిచాం. పిల్లల్ని చూడాలనుకోవడం నేరం అన్నట్టు మాట్లాడతారాయన. మీకు తెలుసుగా, నాకు పిల్లలంటే ఇష్టం. వాళ్ళను పెంచుకునేటప్పుడు ప్రతిరోజు అపురూపమైంది అనుకునేదాన్ని. పల్లె నుంచి అప్పుడప్పుడు వచ్చిపోయే మా అత్తగారు, లోకానికంతా నువ్వు ఒక్కతివే కన్నట్టు పిల్లలో అంటూ అస్తమాటు వాళ్ళ చుట్టూ తిరుగుతావేమి, ఒక్క 4 రోజులు నా దగ్గరికి పంపమంటే పంపవు అంటుండేవారు. ఏమో, వాళ్ళని వదిలి ఉండలేను. ఇంకెలా ఉండాలో కూడా తెలియదు. చెప్తుంటే ఆమె కళ్ళలో సన్నని కన్నీటి పొర. అసలే ఇప్పుడిప్పుడే ఆరోగ్యం కుదుటపడుతోంది. ఆలోచనలొద్దు అని చెప్పాను. నన్ను చెప్పనీయండి. నాకు అక్క చెల్లెళ్ళు లేరు. పెద్దగా స్నేహితులు లేరు. మీతోనే చెప్పుకోగలను. అమ్మ చిన్నప్పుడే దూరం అవడంతో నాలో ఒక వెలితి ఎప్పుడు వేధిస్తుండేది. పెళ్ళై పిల్లలు పుట్టాక క్రమంగా అది తీరింది అందావిడ. మీకు తెలుసుగా, పెద్దవాడు చదువు కోసం వెళ్ళినవాడు అమెరికాలో స్థిరపడిపోయాడు. ఇప్పుడు చిన్నవాడు లండన్ వెళ్ళాడు. మంచి అవకాశం అంటాడు. కనీసం దేశంలో ఉండరా అని చెప్పాను. మంచి ఉద్యోగం, మంచి జీతం అంటాడు. ఇక్కడ మాకున్న తినేందుకు ఎవరున్నారు? నీకు కావాల్సింది మేము ఇస్తానరా అంటే విండు. అన్నిటికీ నవ్వుతాడు. ప్రపంచం చూడాలమ్మా అంటాడు. నా ఆత్రం పట్టలేక, ఒక్క 4 ఏళ్ళుండి వచ్చేరా, నీకోసం చూస్తుంటామని చెప్పాను. అయినా వచ్చేస్తాడులేండి. నేను చెప్పాను కదా, వాడికి నేనంటే ప్రాణమే. నా ఆరోగ్యం బాగోలేదని చెప్తే పిల్లలిద్దరూ రాలేని పరిస్థితి. ఇద్దరు గిలగిల్లాడిపోయారు. పిచ్చి మొహాలు. ఆమె ఏమీ మారలేదు. తిరుపతిలో ఉన్న రోజుల్లో మా మధ్య చాలాసార్లు ఈ విషయాల గురించిన చర్చలు జరుగుతూనే ఉండేవి. ఆమె తన వాదనే సరైందని నమ్ముతుండేది. మీ ఆధ్యాత్మికపరమైన ఆసక్తి, ఆలోచనలు లౌకికమైన విషయాల పట్ల నిర్మోహంగా ఉండమని చెప్తున్నాయి కదా అంటే మౌనంగానే ఉండిపోయేది. గుడి, ప్రవచనాలు తనకి ఆనందం కలిగిస్తాయనేది. అంతకు మించి ప్రపంచం పట్ల తన ధోరణి మాత్రం మార్చుకునేది కాదు. ఆ రోజు సుభద్ర గారు ఆ ప్రవచనం విని కన్నీరు పెట్టుకున్నారు, కానీ ఏమీ నేర్చుకుందుకు సిద్ధం కాకపోవడమే అసలైన విషాదం కాబోలు. ఇలా అనుకుంటే ఎందుకో మనసుకి నొప్పి కలుగుతోంది. ఏదో గుర్తొచ్చినట్టు ఆమె కొనసాగించింది. హాస్పిటల్లో నా పక్క రూమ్ పేషెంట్కి 86 ఏళ్ళు. ఆవిడకి బాగోలేదని తెలిసి పిల్లలు 5 వచ్చారు. ఆసుపత్రిలో ఉన్న 10 రోజులు పిల్లలంతా ఆవిడని చూసేందుకు వచ్చేవాళ్ళు. అసూయతో చెప్పట్లేదు. మన ముందు తరం మనకంటే అదృష్టవంతులు అనిపిస్తుంది. ఆమె మూడ్ని మార్చాలని టాపిక్ మార్చాను. గుర్తుందా అంటూ. తిరుపతి అంటే అప్రయత్నంగానే గుర్తొచ్చేది మరొకటి ఉంది. కార్ డ్రైవింగ్ నేర్చుకుంటానంటే ముందు టూ వీలర్ లైసెన్స్ తెచ్చుకో అన్నారు మా వారు. చిన్నప్పుడు సైకిల్ తొక్కిన అనుభవం అయినా లేదు. 2 చక్రాల మీద అలా సైకిల్ ఎలా నిలబడుతుంది అనుకునేదాన్ని. స్కూల్లో స్నేహితులు సైకిల్ నేర్చుకుంటున్నామన్నా, కొనుక్కుంటున్నామన్నా ఓహో అనేసి ఊరుకునేదాన్ని. ఇప్పుడు ఇంకా కార్ డ్రైవింగ్ మీద ఆశతో డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళాను. గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసేప్పుడు ఇన్స్ట్రక్టరు మెచ్చుకునేది. బాగా డ్రైవ్ చేస్తున్నారండి, జాగ్రత్తగా నడుపుతున్నారు, కాస్త వేగం పెంచొచ్చు అంటుండేది. పొద్దున్నే అందరూ నిద్ర లేవకుండా బైరాగిపట్టి రోడ్ల మీద స్కూటీ ప్రాక్టీస్ చేస్తుంటే కొన్ని నిరుత్సాహాన్ని నీరసపరిచేవి అనుభవాలు ఎదురయ్యేవి. హారన్ కొడుతూ చుట్టూ ఒక భద్రతా వలయాన్ని తయారు చేసుకుని నన్ను, నా స్కూటీని పొద్దున్నే నడక కోసం బయలుదేరిన వాళ్ళు చూసి రోడ్డు మీద ఒదిగి ఒదిగి నడిచేవాళ్ళు. వాళ్ళు నన్ను చూసి అలా భయపడిపోవడం నాకు కష్టంగా ఉండేది. ఎదుటి మనిషిని తక్కువగా అంచనా వేయకూడదు కదా. అలాంటి ప్రాక్టీస్ నడుస్తున్న రోజుల్లో ఇంటి ముందు ముగ్గు వేసిన ఒక ఆమె చటుక్కున గేట్ లోపలికి తప్పుకుని, ముగ్గు వేస్తున్నామని కాసేపు ఆగి వేద్దు గాని సుమతి లోపల రా అంటూ పిలవడం నాకు వినిపించింది. అయినా విన్నట్టుగానే హారన్ వేసుకుంటూ వెళ్ళిపోయాను. ఆ ఇంటి ముందు నుంచి రోజు వెళ్తూనే ఉన్నాను. నా వెనకే మా వారు నా డ్రైవింగ్ మీద ఒక కన్ను వేసి ఉంచేవారు. ఒకరోజు రోడ్డు మలుపు తిరిగి వెనక్కి వచ్చేసరికి అదే ఇంటి ముందు నిలబడి ఆ ఇంటాయనతో మాట్లాడుతున్నారు. వీళ్ళతో పరిచయం లేదే అనుకుంటూ ఇంటికి వెళ్ళాక అడిగాను. ఈరోజే పరిచయం అయ్యారులే, గోపాలరావు గారు, సుభద్ర గారు రోజు మన ఇద్దరిని చూస్తున్నారట అన్నారు. సుభద్ర గారితో స్నేహం పెరిగాక అప్పుడప్పుడు ఉక్రోషంగా ఆమెకి గుర్తు చేస్తుండేదాన్ని. నా డ్రైవింగ్కి భయపడే కదూ ఆ సమయంలో ముగ్గు వేసే పని మానేశారు అని. అయ్యో అది కాదండి, మా అబ్బాయి క్లాసులకి టైం మారింది, వాడికి భోజనం డబ్బా కట్టే పనిలో ఉండేదాన్ని. సుమతి కూడా చీకటితోనే ముగ్గు వేసేసేది అనేది ఆమె. ఆ రోజులు నా డ్రైవింగ్ ముచ్చట్లు చెప్పుకుని ఇద్దరం నవ్వుకున్నాం. ఆమె ముఖంలో దిగులు కొంచెం మాయమైంది. ఇంతలో గోపాలరావు గారు పెరట్లోకి తొంగి చూసి,
కబుర్లు విందేనా లేక భోజనాల ఏర్పాటు ఉందా అన్నారు హాస్యంగా. ఇద్దరం లోపలికి వచ్చాం. ఆమె వంటామెతో వడ్డన ఏర్పాట్లు చేయిస్తుంటే ముందు గదిలో మేము ముగ్గురం మిగిలాం. గోపాలరావు గారు చెప్తున్నారు. ఊరికే పిల్లలు పిల్లలు అంటుందండి. ప్రాణంలా పెంచుకుంది. నిజమే, తల్లులంతా అలాగే పెంచుకుంటారు. కానీ ఎల్లకాలం వాళ్ళని కట్టిపడేయడం కుదురుతుందా? మరి ఎంత చెప్పినా అర్థం చేసుకోదు. తన పట్ల నాకు ఎలాంటి కంప్లైంటు లేదు. పిల్లల కోసం ఆరాటంతో అనారోగ్యం కోరి తెచ్చుకుంది. పుస్తకాలు, స్నేహితులు, ఏవైనా ప్రయాణాలు, మనకి చేతనైంది ఏదైనా అవసరం ఉన్న వాళ్ళకి చేయడమో ఏదో ఒకటి పెట్టుకోవాలి. మనసుని మళ్లించుకోవాలి. అక్కలేని బెంగలు మానుకోవాలి. అసలు ప్రపంచం పట్ల డిటాచ్డ్గా ఉండాలన్నదే కదా మన వేదాంత సారం అంతా. ఆధునిక స్వామీజీలు అదే చెప్తున్నారు. అన్నీ వింటుంది, అది అలవాటు చేసుకోవాలి. అంతేకాని 4 సంవత్సరాలు పిల్లవాడు దేశం తిరిగి వచ్చేస్తాడని మాటిచ్చాడు కనుక ఆ 4 ఏళ్ళు ఎదురు చూస్తానని అంటే అవుతుందా? వాళ్ళ కమిట్మెంట్లు వాళ్ళవి, వాళ్ళ జీవితం వాళ్ళది. మనకేం హక్కు ఉంది వాళ్ళ భవిష్యత్తు మీద? ఆయన మాటల వెనుక ఉన్న ఆవేదన అర్థం అవుతోంది. తమ చేతిలో లేని విషయాల గురించిన ఆలోచనని వదిలిపెట్టాలని భార్యకి చెప్పి చెప్పి ఒప్పించలేక ఆయన పడే దిగులు తెలుస్తోంది. తిరుగు ప్రయాణంలో మనసంతా భారమైంది. పూర్వం తల్లిదండ్రుల్ని, ఉన్న ఊరిని వదలాల్సిన పరిస్థితి ఉండేదే కాదు. తర్వాత మెల్లిగా చదువులు, తగిన ఉద్యోగాలు కాస్త దూరాలను అలవాటు చేశాయి. ఇప్పుడు చదువులతో పాటు అవకాశాలు, దూరాలు అవిభాజ్యాలు అయిపోయి మనుషుల్ని చెరో ఒడ్డుకి విసిరేస్తున్నాయి. మనుషుల మధ్య భౌతిక దూరాలు మరీ అంతగా సమస్య కాని కాలంలో ప్రయాణాలు ఇంత సులభంగా లేవు. అయినా తల్లిదండ్రుల్ని వెనక వదిలి వచ్చామన్న ఆలోచన పిల్లల్లో ఉండేది. వచ్చి వారితో గడిపే వెసులుబాటుని కుదుర్చుకునేవారు. ఇప్పుడు గోపాలరావు గారు అన్నట్టు ప్రపంచం పట్ల ఒక డిటాచ్మెంట్ అవసరమే. ఇది ఏ కాలానికైనా అవసరమే. కానీ ప్రస్తుతం మాత్రం అనుసరించి తీరాల్సిన నియమం అయిపోయింది. మనిషి, సమాజం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన జీవన తాత్వికత దృక్పథం ఇదే. ఈ వేగం, సాంకేతికత, ఇన్ని ప్రయాణ సాధనాలు మనందరం కోరుకున్నంత దగ్గర చేయట్లేదు మనుషుల్ని. అమ్మ ఆరోగ్యం బాగోలేదు, బెంగెట్టుకుంది, ఓసారి వచ్చి వెళ్ళరా అంటూ తండ్రి ఓ కార్డు ముక్క రాస్తే పరిగెత్తుకొచ్చే వెసులుబాటు, ఔదార్యం ఇదివరకటి తరంలో ఉండేది. అలా అంటే ఇప్పటి తరం పిల్లలకు తల్లిదండ్రుల పట్ల ఉన్న ప్రేమను తక్కువ చేయడం కాదు. ఇప్పటి వాళ్ళ స్పందన మరో విధంగా ఉంటుంది. ఎంత ఖర్చైనా మంచి వైద్యం చేయించండి, డబ్బు పంపిస్తాం అంటారు. తమ ప్రేమని డబ్బు రూపంలో చూపించగలరు. అయినా వాళ్ళ అవగాహన అంతే అనుకోలేము. నిష్పూచిగా ఆడుతూ పాడుతూ పెరిగిన అమ్మ ఒళ్ళోకి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళే వెసులుబాటు పిల్లలకి ఎంతవరకు ఉంది? అమ్మ చూడాలని ఉందంటే పరిగెత్తుకొచ్చేందుకు అంత సులువుగా అవకాశం దొరకని పరిస్థితుల మధ్య వాళ్ళకి వాళ్ళే ఒక మార్గాన్ని ఎంచుకుని తమని తాము ఓదార్చుకుంటున్నారేమో. తల్లిదండ్రుల గుండె చప్పుడు పిల్లలకి వినిపించి, పిల్లల ప్రతిస్పందన తల్లిదండ్రులకు అంది సాంత్వననిచ్చే అవగాహన ఒకటి ఎరుకలోకి వస్తే ఎంత బాగుండు. ఈ అవగాహన వస్తే ప్రవచనకారుడు చెప్పిన అపరోక్షానుభవం అర్థమైనట్టే కాబోలు. కంటికెదురుగా కనిపించే ప్రత్యక్ష అనుభవాన్ని, దూరాలను అధిగమించే పరోక్షానుభూతిని దాటి మన శరీరాలకు లేపనమై హాయినిచ్చే ఆ అపరోక్షానుభవం ఏదో వంట పట్టించుకోవాల్సిందే.